ఒక చిన్న కాగితం దేశవ్యాప్త డేటాకు ఎలా పునాది వేస్తుందా చూద్దాం. మొదటి చూపులో ఇదొక ఖాళీ కాగితంలాగా లేదంటే ఒక పెద్ద డబ్బాలాగా కనిపిస్తుంది కదూ. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఖాళీ క్యాన్వాస్ మాత్రం కాదు. దేశవ్యాప్త డేటా సేకరణలో ఏ ఒక్క ఇల్లు లెక్కలోకి రాకుండా తప్పిపోకూడదు అంటే దానికిదే పటిష్టమైన పునాది. ప్రతి అధికారి తమకు కేటాయించిన ప్రాంతం అసలు ఎలా ఉందో ఆ వాస్తవిక చిత్రాన్ని ఈ కాగితంపైనే అక్షరాల గీసి చూపించాలి. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 5 అంశాలు చూడబోతున్నాం. అవేంటంటే 1 ఈ ఖాళీ సెన్సస్ కాన్వాస్ గురించి, 2 భౌగోళిక గుర్తింపు, 3 మ్యాప్ లెజెండ్ డీకోడింగ్, 4 మ్యాప్ గీసే సూచనలు, మరియు చివరగా 5 జవాబుదారీతనం. సరే, ఇక మొదటి విభాగానికి వద్దాం. అదే ఈ ఖాళీ సెన్సస్ క్యాన్వస్. ఇదొక జాతీయ పునాది. ఆ ఫారం మధ్యలో ఉన్న ఆ పెద్ద ఖాళీ స్థలాన్ని ఒకసారి గమనిద్దాం. సరిగ్గా ఇక్కడే హౌస్ లిస్టింగ్, అలాగే జనాభా ఎన్యూమరేషన్కు సంబంధించిన అసలు చిత్రం రూపుదిద్దుకుంటుంది. ఇదొక సాధారణ డ్రాయింగ్ కాదు సుమా, ఒక వీధి ఎలా ఉందో భవిష్యత్తు కోసం శాశ్వతంగా రికార్డ్ చేసే డాక్యుమెంట్ ఇది. ఫారం పైభాగంలో స్పష్టంగా రాసిన ఆ మాటలు చూడండి. ఇది ఒక ముఖ్యమైన సెన్సస్ పత్రం. దయచేసి ఈ మ్యాప్ను స్పష్టంగా మరియు సరైన విధంగా గీయండి. ఇది కేవలం ఒక సలహా కాదు, ఇదొక ఖచ్చితమైన హెచ్చరిక. ఇది ఎంతో కీలకమైన డాక్యుమెంట్ అని ప్రతి ఒక్కరికీ గుర్తుచేసే వాక్యమిది. ఇక కాన్వాస్కో కుడివైపు పైభాగంలో ఉన్న ఆ నార్త్ అంటే ఉత్తరం దిశను చూపే బాణం గుర్తును గమనిద్దాం. ఆ ఖాళీ కాన్వాస్ అంతటికీ అదొక్కటే దిక్సూచిలాంటిది. దేశంలో ఎక్కడ ఉన్నా, ఏ మారుమూల వీధిలో నిలబడి మ్యాప్ గీస్తున్నా సరే ఈ ఒక్క బాణం గుర్తు ఆధారంగానే ఆ మ్యాప్ అంతా గీయాలి. అప్పుడే కదా దేశవ్యాప్తంగా మ్యాప్లన్నింటిలో ఒకే విధమైన పద్ధతి కనిపిస్తుంది. ఇప్పుడు 2వ విభాగం చూద్దాం. భౌగోళిక గుర్తింపును ఏర్పరచడం అంటే పెద్ద దేశాన్ని ఒక చిన్న బ్లాక్ స్థాయికి కుదించడం. ఈ పత్రం ఒక పెద్ద ఫన్నెల్లాగా, అదేనండి గరాటులాగా ఎలా పనిచేస్తుందో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 100 కోట్ల జనాభా ఉన్న దేశాన్ని పక్కాగా ఒకే ఒక్క చిన్న వీధికి ఎలా కుదిస్తుందో ఇక్కడ మనం స్పష్టంగా చూడొచ్చు. ముందుగా రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం, అక్కడి నుండి ఒక జిల్లా, ఆ తర్వాత తహసీల్ లేదా తాలూకా, అటుపైన గ్రామం లేదా పట్టణం, పట్టణమైతే వార్డ్, ఇలా ఒకదాని తర్వాత ఒకటి దాటుకుంటూ చివరగా ఒక చిన్న ఎన్యూమెరేషన్ బ్లాక్కు చేరుకుంటాం. ఇలా అంచెలంచెలుగా కిందికి రావడం వల్లే ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని పకడ్బందీగా రికార్డ్ చేయగలుగుతాం. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయముంది. కేవలం ఆయా ప్రాంతాల పేర్లు రాయడం మాత్రమే కాదు, ప్రతి భౌగోళిక స్థాయికి ఎదురుగా కొన్ని చిన్న డబ్బాలుంటాయి. అందులో ఆ ప్రాంతానికి చెందిన కోడ్ నంబర్ వేయాల్సిందే. ఇలా భౌతికంగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఖచ్చితమైన నంబర్లుగా అంటే డేటాగా మార్చడం వల్లే కంప్యూటర్లు ఈ వివరాలను ఇట్టే విశ్లేషించగలుగుతాయి. ఇక 3వ విభాగం మ్యాప్ లెజెండ్ డీకోడింగ్. ఇది ఎన్యూమరేటర్కు ఒక భాషలాంటిది. అసలు వీధిలో ఉన్న భౌతిక వాస్తవాన్ని ఒక చిన్న కాగితంపై ఎలా చూపిస్తారు? ఇదొక పెయింటింగ్ కాంపిటీషన్ కాదు కదా, ఎవరికి నచ్చినట్లు వారు గీయడానికి. అందుకే అందరికీ ఒకే రకమైన విజువల్ పదజాలం అవసరం. ఉదాహరణకు పక్కా భవనం, కచ్చా భవనం అనే విభజననే తీసుకుందాం. వీటిని వేర్వేరు చిహ్నాలతో అంటే ఒకదాన్ని చతురస్రంతో మరొకదాన్ని త్రిభుజంతో మ్యాప్లో గీస్తారు. అంతటితో ఆగకుండా ఆ భవనం నివాసం ఉండేదా లేక నివాసేతర భవనమా అనేది కూడా స్పష్టం చేయాలి. ఇది కేవలం గీతలు గీయడం కాదుగదా, ఆ ప్రాంతపు సామాజిక ఆర్థిక స్థితిగతులను ఒక్క చూపులో అర్థం చేసుకునేలా చేసే అద్భుతమైన విధానమిది. అలాగే ఒక ప్రాంతానికి జీవనాధారమైన మౌలిక సదుపాయాల కూడా లెజెండుంటుంది. రవాణా కోసం పక్కా రోడ్లు, కచ్చా రోడ్లు, కాలిబాటలు, రైల్వే లైన్లకు దేనికదే వేర్వేరు సంకేతాలుంటాయి. నీటి వనరుల విషయానికొస్తే నది, కాలువ, చెరువు మొదలుకొని ఇంటి దగ్గరుండే కుళాయి, హ్యాండ్ పంప్ వరకు ప్రతీదీ అందులో రికార్డవ్వాల్సిందే. ఇవి ఆ ఊరికి నాడుల్లాంటివి. వీటిని బట్టే ఆ ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రజలు గుమికూడే సామాజిక కేంద్రాలను మ్యాప్లో చూపించడం కూడా అంతే ముఖ్యం. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాల కోసం నిర్దిష్టమైన సంకేతాలుంటాయి. అలాగే పాఠశాలకు ఎస్, డిస్పెన్సరీకి డి, పంచాయతీ ఆఫీస్కు పి, పోస్టాఫీస్కు పిఓ అని ఇంగ్లీష్ అక్షరాలను వాడాలని స్పష్టంగా రూలుంది. దీనివల్ల లాభమేంటంటే ఆ మ్యాప్ చూడగానే ఏ సదుపాయం ఎక్కడుందో ఎవ్వరికైనా ఇట్టే అర్థమైపోతుంది. 4వ విభాగానికి వచ్చేద్దాం.
మ్యాప్ గీసే సూచనలు మరియు దిశానిర్దేశం అంటే వాస్తవాన్ని కాగితంపై పెట్టడం. ఎంత పకడ్బందీ సంకేతాలు ఉన్నా సరే వాటిని సరైన పద్ధతిలో గీయకపోతే అసలు ప్రయోజనమే ఉండదు. ఉదాహరణకు, అధికారి ముందుగా తమకిచ్చిన బ్లాక్ సరిహద్దును గీయాలి. అయితే ఆ బ్లాక్ గాలిలో తేలుతూ ఉండదు కదా, దానికి చుట్టుపక్కల ప్రాంతాలతో ఖచ్చితంగా సంబంధముంటుంది. అందుకే మ్యాప్కు 4 దిక్కులా అంటే ఉత్తరం, తూర్పు, దక్షిణం మరియు పడమర దిశలలో ఏ ఏ బ్లాకులు లేదా గ్రామాలున్నాయో వాళ్ల నంబర్లు, పేర్లు తప్పనిసరిగా రాయాలి. ఇది ఆ మ్యాప్కు ఖచ్చితమైన హద్దులను నిర్దేశిస్తుందన్నమాట. ఇందులో ఇంకో చాలా ఆసక్తికరమైన సూచన ఉంది. అదేంటంటే, ఒక వీధిలో ఇళ్లకు నంబర్లిచ్చుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు ఏ దిశగా నడిచి నంబరింగ్ చేసుకుంటూ వెళ్లారో ఆ మార్గాన్ని ఒక బాణం గుర్తుతో చూపించాలి. అంటే ఆ మ్యాప్లో అధికారి నడిచిన అడుగు జడలు కూడా ఆ బాణం గుర్తులా రికార్డైపోతాయన్నమాట. ఏ ఇంటి తర్వాత ఏ ఇల్లు వస్తుందో తెలుసుకోవడానికి భవిష్యత్తులో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యాప్ గీయడం పూర్తయ్యాక మరొక ముఖ్యమైన పని ఉంటుంది. అదే స్థానిక పేర్లను చేర్చడం. కేవలం బొమ్మలు గీస్తే సరిపోదు. ఆ వీధి పేరు, అక్కడ ప్రసిద్ధి చెందిన మొహల్లాలు, ఆస్పత్రులు, పాఠశాలల పేర్లను స్వయంగా రాయాలి. ఇలా రాయడం వల్లే అదొక కేవలం డేటాషీట్లా కాకుండా స్థానిక ప్రజల వాస్తవిక జీవితానికి దగ్గరగా మారుతుంది. సరే, ఒక వ్యక్తి ఈ నిబంధనలన్నింటినీ తూచా తప్పకుండా పాటిస్తూ ఎంతో శ్రమించి మ్యాప్ను గీశారని అనుకుందాం. కాని ఎక్కడో మారుమూల గీసిన ఈ మూడీ డేటా 100% సరైనదేనని మనం ఎలా నమ్ముతాం? ఈ కాగితం ఒక అధికారిక రికార్డ్గా ఎలా మారుతుంది? ఇక్కడే మనం ఫారం చివరి విభాగానికొస్తాం. ఇదే 5వ విభాగం, జవాబుదారీతనం మరియు సంతకాలు. అంటే ఆ కాగితాన్ని అధికారికం చెయ్యటం. ఏ ప్రభుత్వ పనిలోనైనా సరే జవాబుదారీతనం చాలా ముఖ్యం కదా. ఇక జనాభా లెక్కల వంటి భారీ కార్యక్రమంలో ఇదింకా అత్యవసరం. ఇక్కడ మనం ఒక ద్విస్థాయి ధృవీకరణ వ్యవస్థను చూడొచ్చు. అంటే 2 దశల్లో నిర్ధారించటం. ఇది ఒక సాధారణ డ్రాయింగ్ను పక్కా చట్టబద్ధమైన అధికారిక ప్రభుత్వ రికార్డుగా మార్చేస్తుంది. మొదట ఆ డేటాను స్వయంగా సేకరించినవారు తన పేరు రాసి తేదీ వేసి సంతకం చెయ్యాలి. ఈ మ్యాప్కు నేనే బాధ్యుడుని అని వారు ఒప్పుకోవడమన్నమాట. ఆ తర్వాత వారిపైన ఉన్న సూపర్వైజర్ కూడా ఆ మ్యాప్ను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదముద్ర వేస్తూ సంతకం చెయ్యాలి. ఈ 2 సంతకాలు ఆ సమాచారం యొక్క నాణ్యతను, విశ్వసనీయతను 100% కాపాడతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సారాంశం ఏమిటంటే, అస్తవ్యస్తంగా ఉండే మన వీధులను, స్థానిక పరిస్థితులను ఒక పక్కా జాతీయ డేటాసెట్గా మార్చేదే ఈ చిన్న కాగితం. కోడ్ నంబర్లు, ఖచ్చితమైన సంకేతాలు, దిశానిర్దేశం మరియు గట్టి జవాబుదారీతనంతో ఈ లేఅవుట్ మ్యాప్ జనాభా లెక్కల కార్యక్రమానికే ఒక వెన్నెముకలా నిలుస్తుంది. ఒక్కసారి ఊహించండి, దేశం నలుమూలలా చేత్తో గీసిన ఇలాంటి లక్షలాది కాగితాలు ఒకచోట చేరినప్పుడు మన గ్రామాలు, పట్టణాల్లో వచ్చిన మార్పులు, కొత్తగా వెలసిన పక్కా ఇళ్ళు, ఆస్పత్రులు, రహదారులు ఇవన్నీ 2027 నాటి కొత్త భారతదేశ చిత్రాన్ని ఎలా మన కళ్లముందు ఉంచుతాయి? అసలు ఈ డేటా మన దేశ భవిష్యత్తు ప్రణాళికలను ఇంకెలా మలుపు తిప్పుతుంది? ఆలోచించాల్సిన విషయమే కదూ.